నమస్తే మై డియర్ జిగ్రీస్. ఆకలి అవుతుంది అమ్మాయి ఏమైనా కూర అండి అంటే నీ అన్నని కూర బాడుకో అన్నది. మా అవ్వ అన్నది అని చెప్పి పొల్ల ఆడుతా నువ్వు అంటరాదు జర్రా పుణ్యం ఉంటది నీ అన్నడు పా అని అన్నది. నీ అవ్వ గిట్ల కాదని చెప్పి 3 గుడ్లు తెచ్చిన, 2 ఉల్లిగడ్డలు తెచ్చి కసకస కడి చేసిన, గిన్నె పొయ్యి వేసిన, గల్లా గిన్నె జీలకర్ర మెంతులు వేసిన, మసలేదా కొంచెం దాంట్లోనే ఉల్లిగడ్డలు వేసిన, గిరగిరి తిప్పిన, తిప్పిన తర్వాత పసుపు అల్లం గల్లనే గుమ్మరిచ్చినమా. ముచ్చడి ఎప్పుడు మర్చిపోయిన ఇవో అయితే కానీ లవ్ మ్యారేజ్ అయితే సచ్చిన వేసుకోకూడదు. నీ అవ్వ కథ కాలిపోను. ఎటు చూసినా మా అనేది ఆగబడుతుంది. నేను వేస్ట్ చేసుకున్నా వేటోళ్ళని చేసుకుంటే బాగుండాలి. ఒర్రిచ్చి సావ దొబ్బుతుంది. నీ అవ్వలు వెళ్ళిపోడుగా ఎటువైనా మనకే కోసం. ఇక తర్వాత మూత పెట్టిన తర్వాత 10 నిమిషాల తర్వాత మూత తీసేసి అవి ఉడికినాక దాంట్లోనే గింత ఉప్పు దాచి కలుపుకోవాలి. కలిపిన తర్వాత మూత పెట్టుకోవాలి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాల నుంచి తర్వాత గింత కారపొడి వేసి మళ్ళీ 10 నిమిషాల నుంచి తీసేసింది అనుకో, ఎగ్ ఫ్రై రెడీ. మై డియర్ జిగ్రీస్, ఎట్లుంది ముచ్చట? రేపు మళ్ళీ ఇంకో వీడియోలో ముచ్చట పెట్టుకుందాం. ఇది 2వ వీడియో. కొంచెం సపోర్ట్ చేసి గంట దన కొట్టుర్రి. మళ్ళా లవ్ యూ అండ్ బాయ్. రేపు కలుసుకుందాం ఇక.